10 మందికి శారీ ప్రీ ప్లేటింగ్ నేను ఒక్కదాన్నే చేశానండి. దాంతో పాటు హెయిర్ స్టైల్ కూడా చేయాల్సొచ్చింది. అంటే ఇక్కడ వీళ్ళు యోగా డాన్స్ కోసం అండి ప్రాక్టీస్ చేశారు. సో, ఒక చిన్న ఫంక్షన్ లాగా అరేంజ్ చేసుకుంటే, వాళ్ళు యూనిఫార్మ్‌గా ఒకటే ఫ్యాబ్రిక్‌లో బోర్డర్ వచ్చిండే శారీ సెలెక్ట్ చేసుకున్నారు. 10 మెంబర్స్‌కి ధోతి మోడల్‌లో శారీ అనేది డ్రేప్ చేయమని చెప్పారండి. ఇంకా దాంతో పాటు హెయిర్ అయితే బన్ అయితే చేయమని చెప్పారు. డోనట్ పెట్టేసి బన్ వేశాను నేను. అసలు ఇక్కడ మనీ చూసి ఈవెంట్ నేను ఒప్పుకోలేదండి. నిజం చెప్పాలంటే క్లాసికల్ వాళ్ళకి ఇట్లా ధోతీలు డ్రేప్ చేసిన దానికి పెద్దగా ఎక్స్‌పెక్ట్ చేయలేమండి అమౌంటు. జనరల్లీ ఒక గెస్ట్ లుక్ చేసింది ఒకటైతే, వీళ్ళకి 10 మెంబర్స్ చేసింది 2 ఈక్వల్ అండి. అలా అనుకోండింగ అమౌంట్ అయితే. ఒక్కరు చేయొచ్చు. ఈ 10 మందికి చేసే కంటే కూడా అంత అమౌంట్ వేరియేషన్ అనేది ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ వీళ్ళ శారీ కంఫర్ట్ ఉండాలా, లెగ్స్ ఫ్రీ మూవ్‌మెంట్ ఉండాలా అని చెప్పారు. పళ్ళు తీసుకెళ్ళి బ్యాక్ సైడ్, ఫ్రంట్ వాళ్ళ శారీ లెంగ్త్‌ని బట్టి, బాడీ పర్సనాలిటీని బట్టి ఎలా వస్తే అలా డ్రేప్ చేశానండి. అయితే ఆఫ్టర్‌నూన్ 2:00 స్టార్ట్ చేశానండి. ఈవినింగ్ 6:30, 6 అయితే అయిపోయిందండి. మరి ఒక్కదాన్నే చేయాలి కదా! పైగా అసిస్టెంట్‌ని తీసుకెళ్దామన్నా వాళ్ళిచ్చే అమౌంట్‌కి మళ్ళీ నేను అసిస్టెంట్‌ని పెట్టాలంటే కష్టమైపోతుంది. అందుకని నేను ఒక్కదాన్నే టపటపా అని చేశాను. హెయిర్ అయితే హెయిరు, శారీ అయితే శారీ. ఎవరైతే అవైలబుల్‌లో ఉన్నారో ఫాస్ట్‌గా ముందు వాళ్ళొచ్చి చేసేసుకున్నారు. సో, ఇక్కడ నేను చూసిందేంటంటే మనీ కంటే కూడా ఇంపార్టెంటు నన్ను నేను ప్రూవ్ చేసుకున్నానండి. నేను చేయగలుగుతానా లేదా అనేది ఈ టాస్కు, ఈ మేకోవర్ అనేది ఒక ఛాలెంజింగ్‌గా తీసుకున్నానండి నేను. ఇంతమందికి సర్టైన్ అమౌంట్‌లో సర్టైన్ టైమ్‌లో నేను చేయగలుగుతానా అని అనిపించింది. ఫస్ట్ అయితే చేయలేనేమో ఇంతమందికి అనిపించింది. సో, 10 మెంబర్స్‌కి నేను చేసిన తర్వాత రియల్లీ ప్రౌడ్ టు మీ. నేను ఏదైనా చేయగలుగుతాను. ఎంత టైమ్‌లో అన్నా చేయగలుగుతాను అనుకునింది అని నా పైన నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చింది. బట్ ఫస్ట్ టైము నేను 10 మెంబర్స్‌కైతే ఇలా చేశాను. పెర్ఫార్మన్స్ చాలా బాగుండింది. అక్కడ చూసిన వాళ్ళు కూడా చాలా చేశారు మీకు మేకోవర్ అని కూడా చెప్పారంట అండి. కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి. నాతో వీళ్ళు వీడియోస్ షేర్ చేసుకున్నారు. ఫోటోస్, వీడియోస్ షేర్ చేశారు. అయితే ఈ ఈవెంట్ నాకు ఒక తెలిసిన ఆమె అండి. నాకు ఫ్రెండ్ అనే చెప్పొచ్చు. క్లోజ్ అని చెప్పొచ్చు. తను ఎప్పటినుంచో నాకు క్లోజు. తను రెఫర్ చేశారు. సో, తనకు కూడా నేను థాంక్స్ చెప్పాలి. నన్ను నేను ప్రూవ్ చేసుకోగలిగాను. ఇలాంటివి నేను ఒప్పుకొని ఎళ్లి చేసినందుకు. ఇక్కడ కొన్నిట్లో మనీ చూడకూడదండి. వర్క్ చూడాలి. మనకి ఛాలెంజింగ్ టాస్క్‌గా తీసుకొని చేయాల్సొస్తుంది. సో, నేనైతే అలా అనుకునే ఎళ్ళాను ఈ ఈవెంట్‌కి. చేయగలుగుతాను అని వెళ్ళాను. సో, ఎంతమంది కన్నా కూడా మనం ఒకటే చేయగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ఈ 10 మెంబర్స్ చేసిన తర్వాత నాకొచ్చింది ఫుల్ కాన్ఫిడెన్స్. హెయిర్ కూడా అండి ఏమి యూజ్ చేయకపోయినా కూడా ఉన్న హెయిర్‌తో అయినా కూడా డోనట్ పెట్టుకోవాలి. పోనీ ఏసి, బన్నేసి తర్వాత మళ్ళీ నెట్ చుట్టి తర్వాత మళ్ళీ ఫ్లవర్స్ చుట్టడం అవన్నీ కూడా చేయాలి. సో, వాళ్ళు అనుకున్నట్టు నేను చేశాను. యాక్చువల్ నా ప్రొఫెషనల్‌లో నేను నేర్చుకున్న దాంట్లో క్లాసికల్ గాని ఇట్లా ధోతి శారీ డ్రేపింగు యోగా వాళ్ళకి అది లేదండి. బట్ మనకొకటి నేర్చుకుంటే దాన్ని బట్టి ఏమన్నా చేయగలం అనే థాట్ అయితే వస్తుంది కదా! మీకిప్పుడు డిఫరెంట్ శారీ పిక్చర్ చూపిస్తే మనం దాన్ని చేయగలిగేటట్టు ఉండాల. డిఫరెంట్ హెయిర్ స్టైల్ చూపిస్తే దాన్ని మనం ఏయగలిగేటట్టు ఉండాల. సో, అలా నేర్చుకోవాలి. దాన్నే ప్రొఫెషనల్ లెర్నింగ్ అని అంటారు. నాకు తెలిసినంత వరకు చెప్తున్నాను. ఎందుకంటే, అయ్యో! ఇది నేను నేర్చుకోలేదు. ఇది నా సబ్జెక్ట్‌లో లేదు. నాకు క్లాస్ చెప్పలేదు అనేసి మనం బ్యాకప్ తీసుకోకూడదు. ఏదైనా చూస్తే చేయగలగాలి. చూస్తే చేయగలిగే పొజిషన్‌కెళ్ళాలి అంటే, ఒకటి ఎక్స్‌పీరియన్స్ అవ్వచ్చు. లేదంటే మనం నేర్చుకున్న బేసిక్ అవ్వచ్చు ఏదైనా కూడా. బేసిక్‌గా నేర్చుకుంటాం కదా! దాన్ని బట్టి కూడా చేయొచ్చు. సో, ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు తనకి నేను చాలా థాంక్స్ చెప్తున్నాను. అయితే ఇక్కడ యోగా అనేది క్యాజువల్‌గా నేను ఆసనాలు ఇట్లా చూసాను కానీ, వీళ్ళొక జిమ్ లెవెల్‌లో తీసుకొనెళ్లి డెప్త్‌గా నేర్పించారండి. చాలా నేర్పించారండి.